ఫిల్మ్స్ బ్యానర్ పై లీలా ట్రైలర్ లాంచ్ కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, చిన్నలకి, పెద్దలకి అండ్ అలాగే గెస్ట్లకి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే లీలా మూవీ టీమ్ విషయానికి వస్తే డైరెక్టర్ బాలా గారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు శ్రీమిత్ర గారు అండ్ అలాగే డిఓపి దాసరి కిరణ్ గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ పాదర్తి శ్రీకృష్ణ గారు అండ్ అలాగే సురేష్ బాబా గారు అండ్ అలాగే బ్యానర్ వచ్చేసి రాయల్ మూవీ క్రియేషన్స్ అండ్ అలాగే ఎడిటర్ ఎంఎన్ఆర్ గారు అండ్ అలాగే హీరో యుఎస్ విజయ్ గారు అండ్ అలాగే హీరోయిన్ స్నేహ గిరీష్ గారు అండ్ సెకండ్ హీరోయిన్ సంధ్య గారు అండ్ మెయిన్ విలన్ కిరణ్ గారు, ఫైర్ ఆఫీసర్ ఫ్రమ్ చిత్తూర్ అండ్ అలాగే విలన్ రైట్ అండ్ సురేష్ ప్రభా గారు మన ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది. ఓకే, లీలా మూవీ ట్రైలర్ లాంచ్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. కాదు ఏంది ఇంత సైలెంట్ గా ఉన్నారు? జోష్ అయితే ఎనర్జీ అది. అది సమోసా తినలేదా? తిన్నారా లేదా? తిన్నారా? ఓకే, ఏంటంటే అందరూ ఇంత సైలెంట్ గా ఉంటే కష్టం. ఒక్కసారి జోష్ గా, ఎనర్జీగా మన లీలా మూవీ టీమ్ కి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమా జోష్ నింపే బాధ్యత నాది. ఓకే, ఒక్కసారి అందరూ రైట్ హ్యాండ్ పైకి ఎత్తాలి. కమాన్, రైట్ హ్యాండ్. అందరూ రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళే ఎత్తండి, చెప్తే అట్లా ఉంటది. ఓకేనా? ఓకే, హాయ్ అన్న బాలన్న. ఓకే, ఇప్పుడే మనం వచ్చిన గెస్ట్ ఉప్పల్ బాలు గారు కూడా ఇప్పుడే వచ్చారు. ఎవరు తెలుసా ఉప్పల్ బాలు గారు? ఒకసారి హాయ్ అని చెప్పాలి మీరు ఉప్పల్ బాలన్న స్టైల్లో. ఒకసారి అందరూ హాయ్. ఓకే, థాంక్యూ సో మచ్. రైట్, విజయ్ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి మూవీ ఎంతమంది చూశారు? ఓకే, సూపర్, అయితే ప్రాబ్లం లేదు. విజయ్ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి మూవీలో నుంచి కొన్ని డైలాగ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. రెడీయా? నచ్చితే గట్టిగా క్లాప్స్ కొట్టండి, నచ్చకపోతే మాత్రం నన్ను కొట్టదు ప్లీజ్. ఓన్లీ క్లాప్స్ కొట్టండి. మీ అందరికి ఒక విషయం చెప్పనీకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఒక పిల్ల చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. కక్కుర్తి పడకండి, తరగతులు పెరిగే కొద్దీ మీకు ఇట్లా అవకాశాలు ఉంటాయి. ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. మనకేమైనా ఎఫెక్ట్ అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు మన లైఫ్ లో. నా లైఫ్ లో ఒక పిల్ల, ఆ పిల్లకి ఏమైనా ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్. అండర్స్టాండ్? డైలాగ్ నచ్చినా కానీ ఒక కలిగిన క్లాప్స్ కొట్టారు. అది జోష్. థాంక్యూ సో మచ్. విజయ్ దేవరకొండ గారి వాయిస్ లా ఉందంటే ఒకసారి ఒక ఓయ్ వేసుకోండి. థాంక్యూ. అండ్ అలాగే విజయ్ దేవరకొండ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. సూపర్, చాలా మంది ఉన్నారా? రైట్, పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేదిలో జోష్ లో ఒక డైలాగ్ తో మనం పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఎలా ఉంటే చూద్దాం. అత్తారింటికి దారేది మూవీ అందరూ చూసారు కదా, ప్రాబ్లం లేదు. ఒక అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారి వాయిస్. చూడపో సిద్ధపో, ఇది సింహంలో ఉంటుంది, అది గట్టం గీసుకుంటుంది, నీకు గీసుకోండి, మిగతా అంతా సేమ్ టు సేమ్. అలా లాస్ట్ కొంచెం ఉంది దానికి వచ్చి కిక్కేవారప్ప. గుండెల నిండా ధైర్యం ఉంది, క్లాప్స్ కొట్టే ధైర్యం మీలో ఉందా? ఈ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి. అండ్ అలాగే ఇదే అత్తారింటికి దారే సినిమాలో పవన్ కళ్యాణ్ గారి రైల్వే స్టేషన్ లో సీన్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా పీక్స్ లో ఉంటుంది. అండ్ కొద్దిసేపు మనం ఇది రైల్వే స్టేషన్ అనుకుందాం, అండ్ కొద్దిసేపు పవన్ కళ్యాణ్ అనుకోండి. అండ్ అలాగే ఇక్కడ కూర్చున్నారు, అక్కడ ఎల్లో శారీ ఎవరు ఫోన్ లో బాగా మాట్లాడుతున్నారు. మ్యామ్ మీ పేరు? ఓకే, దివ్య గారు మా అత్తయ్య గారు అన్నమాట. కొద్దిసేపు ఇది అత్తారింటికి దారేది క్లైమాక్స్. దివ్య గారు అత్తయ్య గారు, నేను పవన్ కళ్యాణ్. మరి ఇది రైల్వే స్టేషన్, మరి దివ్య గారిని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అత్తారింటికి దారేది క్లైమాక్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మరి దివ్య గారు వస్తారో లేదో చూద్దాం. రెడీ అండి దివ్య గారు? ఏమంటే దివ్య గారు మీకు ఏంటి డైలాగ్ ఏమండి? ఓకే, రైట్. అత్తారింటికి దారేదిలో రైల్వే స్టేషన్ సీన్. దివ్య గారు మా అత్తయ్య గారు, నీ పవన్ కళ్యాణ్ అన్నమాట. వస్తున్నారు మీ అత్తయ్య గారు. ఎక్కడ? ఓకే, డైలాగ్స్ ఏమిటి దివ్య గారు? దివ్య గారు ఉండాలి. ఏం పైకి వస్తున్నారా? రండి, పర్లేదు. ఓకే, రైట్, సరే. ఫోన్ చేయడం గౌతమ్ అంటారేమో గౌతమ్ తీసి డైలాగ్. ఓకే, రైట్. దివ్య గారు మా అత్తయ్య గారు అత్తారింటికి దారేదిలో క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఎలా ఉంటుంది?
నిజంగానే వచ్చారు మ్యామ్. ఓకే రండి మ్యామ్, సూపర్ మీరు అసలు కేక కత్తి. నో అత్తయ్య గారు అంతే ఫిక్స్. ఓకే రైట్, మీరు ఇక్కడ నిల్చోండి. యాక్చువల్లీ మీరు అక్కడ ఉంటారేమో డైలాగ్ చెప్తాను, మీరు ఇక్కడ పైకి వస్తే నాకు టెన్షన్ మొదలైంది. ఓకే రైట్, అత్తారింటి గారిలో మీరు లాస్ట్ డైలాగ్ మీకు తెలుసు కదా, ఫోన్ చేయరా గౌతమ్. ఓకే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ గా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎవరు చేపట్టుకున్న ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ఆవిడ మేనల్లు, ఎవరి జ్ఞాపకాలతో ఒక ఆయన కాలిపోతున్నాడు, ఆయన కొడుకుని కొన్ని వేల కోట్లు, 10 దేశాల ఫ్యాక్టరీలు, 1,00,000 మంది కార్మికులు, ఏవి తృప్తిన ఒక పేదవాడు నందాకి వారసు. అప్పటికిప్పటికి ఏం మారిందట? అప్పుడు ఆయన చదువులు ఇప్పుడు ఏం చదువు, అంతేగా తేడా. అప్పుడు మా తాత చేసిన తప్పైతే ఇప్పుడు మీరు చేసిన కూడా తప్పే. మీ కూతురు వదిలే నేను తీసుకుపోతా. ఇప్పుడు మీరు రైట్ అయితే ఆయన కూడా రైటే. నువ్వురా నేను నిన్ను తీసుకుపోతా. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, అందరినీ గట్టిగా క్లాప్స్ కొడతామని చెప్పొస్తా. ఓకే దివ్య గారు కదా, ఓకే ఎలా అనిపించింది దివ్య గారు? చాలా బాగా అనిపించింది సార్. అలాగే చెప్పాలి, చెప్పకపోతే బాగోదు. ఓకే థ్యాంక్ యూ. మీ డైలాగ్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చండి. ఫోన్ చేయరా గౌతమ్. రెడీ. ఓకే సరే, యాక్చువల్గా సేమ్ దివ్య గారు సేమ్ ఇదే అత్తారింటి గారు. యాక్చువల్గా నాకు ఒక సినిమాలో ఒక హీరో బదులు ఇంకో హీరోని ఊహించుకుంటూ ఉంటాను అనమాట, అంటే చేంజ్ చేస్తూ ఉంటాను ఖాళీ ఉన్నప్పుడు. రైట్, ఇదే మూవీలో ఇదే అత్తారింటి గారి క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో మహేష్ బాబు గారు ఉంటే, మహేష్ బాబు గారు ఎమోషన్స్ బాగా యాక్ట్ చేస్తారు. అత్తారింటి గారిలో మహేష్ బాబు గారు ఊహించుకోండి. ఇప్పుడు మహేష్ బాబు గారు అత్తారింటి గారి ఉంటే ఎలా ఉండదో చూద్దాం. ఓకేనండి, సేమ్ అత్తయ్య గారి దివ్య, నో చేంజ్. ఓకే మహేష్ బాబు గారి అత్తారింటి గారిది. నమస్కారం. అప్పటికిప్పటికి ఏం మారిందా? అప్పుడు ఆయన చేతులు ఇప్పుడు ఏం చేతులు అంతే తేడా. అప్పుడు మా తాత చేసిన తప్పైతే ఇప్పుడు ఏం చేసింది కూడా తప్పే అత్త. మీ కూతురులే నేను తీసుకుపోతా. ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు ఆయన కూడా రైట్ అత్త. అత్త ఇంట్లో చపాతీలు చేయడానికి ఎవరు లేరత్త. మీ డైలాగ్ ఇంకా అయిపోలేదు అత్త. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పాలత్త. ఒకసారి మా అత్తయ్య గారు గట్టిగా క్లాప్స్ కొట్టాలని. మీరు క్లాప్స్ కొట్టాక థ్యాంక్ యూ అండి దివ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ కోఆపరేషన్. నిజంగా మీరు ఫ్యూచర్ లో పెద్ద హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. హీరోయిన్ గానే ట్రై చేస్తారా? అది భయ హీరోయిన్ అంటే మన వాళ్ళకి మామూలు చూసి కదా. ఒకసారి హీరోయిన్ గారు ఒక హాయ్ చెప్పండి ఒకసారి అందరూ. మా హీరో గారికి మాత్రం 2 హాయిలా, హీరోయిన్ గారికి మాత్రం 2 హాయిలా. అంతే కామన్. హీరోయిన్ అంటే గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ అంటే గుడ్ ఈవినింగ్ ఇంతేనా? జోసి అరచేది గట్టిగా ఒకసారి. Thank you for entire your team. Make for here be for do something in Telugu industry. Thanks a lot entire team. And I miss my mom because she is not here unfortunately, but still I miss her. Okay fine. Thanks for making me to stand here, Vijay, Balu sir, Suresh sir, Bharat, Seenu. I truly miss Seenu fights here. It's awesome. Every time I'm going to miss that seat. He did very well. Thank you everyone. Thank you. Thanks a lot. Camera, action, action, action. మీ వయసుకి ఎవర్రా సినిమా ఛార్జ్ ఇచ్చేది? ఇంతకీ హీరోయిన్ ఎవరు? నాకు విలన్ క్యారెక్టర్ కావాలి.
బైక్ ఎక్కట్లేదురా, అదే గుర్తుకొస్తుంది. దాన్ని ఎలా చూశానురా నేను. చూడు, నేను రాహుల్ని కాదు. One more please. కళ, బికాస్ కళ, అటువంటి కళాకారులు ఎందరో మహానుభావులు పుట్టిన ఇళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో పనులందరికీ వస్తుంటాయి. పనులు కొందరు అదృష్టం మీద చేసుకుంటూ వెళ్తా ఉంటారు, కొందరికి రావు. అయినా నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు 5 సంవత్సరాల నుంచి తెలిసిన బాధ, ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. కానీ ఈరోజు 2019 ఒక సినిమా తీసి ప్రసాద్ ల్యాబ్ లో, ఇదే ల్యాబ్ కింద మేము ఎన్నో రోజులు కూర్చున్నాం, ఎన్నో ట్రైలర్ లాంచ్ చూసాం. అదిగో అక్కడే కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం, మీలాగే కూర్చున్నాం. ఈరోజు స్టేజ్ మీద నిలబడి కారణం పట్టుదల, కృషి. కింద కూర్చుంటే కామెంట్ చేయడం కాదు, దాని తర్వాత కష్టం కూడా చాలా బాగుంటది. ట్రైలర్ ఇంకా చాలా బాగుంది. సినిమా చూసి కూడా మీరు అద్భుతంగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ టీం ప్రతి ఒక్కరు ట్రైలర్ చూసారు, చాలా బాగుంది. హీరోయిన్ గారు, ఎస్పెషల్లీ హీరోయిన్, ట్రైలర్ లో బ్యూటీ, సినిమాలో బ్యూటీ ఎవరంటే ఇక మన హీరోయిన్ గారే. ఆ తర్వాత హీరో గారు, అలాగే బ్రదర్ ఆయన సురేష్ ప్రభా గారు, ఆయన ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది ట్రైలర్ లో. అట్లా ఆయన గారి, ఇంకా భరత్ రెడ్డి గారి, ఆయన లుకింగ్ డిఫరెంట్ గా ఉంది. ఎస్పెషల్లీ అన్నిటికీ మించి ఇంకోటి విషయం చెప్పలేదు, మ్యూజిక్. అన్నయ్య శ్రీమిత్ర అన్నయ్య, ఎక్కడున్నావు ఇక్కడ అన్నయ్య, ఎక్సలెంట్ గా ఇచ్చావు అన్నయ్య. సినిమాకి స్టోరీ పక్కన పెడితే స్టోరీ ఒక రేంజ్ తీసుకెళ్ళిపోయాడు మ్యూజిక్ తో. అలాగే అన్నయ్య డిఓపి అన్నయ్య కిరణ్ అన్నయ్య, దాసరి కిరణ్ అన్నయ్య డిఓపి ఎంత ప్రొఫెషనల్ గా, ఎంత బాగుందంటే ఫేమ్స్ అన్ని సూపర్ గా పెట్టారు. అట్ ద సేమ్ టైం కంటెంట్ బేసిక్ తో బాలా గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. మ్యూజిక్ ఎక్సలెంట్. అన్నిటికీ మించి మా యాంకరింగ్, మా మేడం పేరు సుజాత, సమోసా తిన్నావా, సమోసా ఏం ఇస్తారు అంటూ సరదాగా మనందరినీ నవ్వించి ఆమె అమూల్యమైన టైంని మన అందరికీ జరిగింది. అలాగే నా తోటి కళాకారుడు, నా అన్నయ్య రవీణ్ అన్నయ్య గారు చాలా అద్భుతంగా మిమిక్రీ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది, చాలా అద్భుతంగా చేశారు. అయ్యా ఒకసారి మైండ్ పట్టి డైలాగ్ చెప్తాను.
కపాలి అక్కడ జోల ప్రజోల కరుణ తిరిగిష్టని మచ్చ మక్షిషామక్షని దుదుదుకల చుట్టుమతపయని అచ్చంద స్వరూపిని మాతా శ్రీచరణ పక్కన గడ్డపైన భక్తులు చెప్పి ఆడుతున్న ఈ సంవత్సరాల చేసి వచ్చిన కదా ఇప్పటికీ చాలేదు నేను భక్తుడు అమరుడు అమరుడు ఏ భగవాన్ కమాన్ క్లాప్స్ అంటే డైలాగ్ వినడంలో మైమరిచిపోయినటువంటి ఆడియన్స్ సూపర్ బాగా చెప్పారు. అలాగే నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. అటెండెన్స్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ బాలా గారు. ఇంకా మంచి సినిమాలు చేసి మన లాంటి వాళ్ళందరికీ కూడా పని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం అందరికీ ఎస్పెషల్లీ బాలా గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మీరు ఏమి వింటారు, ఏం చూస్తారు, హీరో మాట్లాడుతారో డైరెక్టర్ గారు మాట్లాడుతారో బాగుంటుంది. అంటే నాకు ఓకే భయ్యా, నాకు తెలిసింది చేశా, మీకు నచ్చింది రిజల్ట్ మీరు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. నా ఫ్రెండ్ ఎడిటర్ నాకు, డైరెక్టర్ బాలా గారు, ప్రొడ్యూసర్ గారు వెరీ థ్యాంక్స్ అండి. ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఓకే నాకు తెలిసి థ్యాంక్ యూ బ్రదర్స్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్న తరుణం వచ్చేసింది. మనందరం చాలా వెయిట్ చేస్తున్నాం వన్ స్పీచ్ గురించి. బ్యాక్ బోన్ అందరూ మన ఓకే, అందరూ వెయిట్ చేసిన స్పీచ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాగే ట్రైలర్ ఇంత అద్భుతంగా వచ్చిందంటే కారణం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ గా పనిచేసిందంటే దాని వెనక ఒక శక్తి, ఒక యుక్తి ఉంది. అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ బాలా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీరు అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి. కమ్ ఆన్, ఇంత మంచి ట్రైలర్ మనకి ఇచ్చారు అండ్ అలాగే సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నాం. ఓకే ఓకే, దివ్య గారికి యాక్చువల్ గా సాంగ్స్ డాన్స్ కావాలంట. మీరు అలా పర్ఫామ్ చేస్తానంటే చేయించండి. చిన్నప్పుడు నువ్వు ఎందుకు డాన్స్ చేయవో తెలియదు, హీరోయిన్ డాన్స్ చేయాలి మీకు చెప్పాలి కష్టం. ఓకే, ఫైనల్ గా హీరోయిన్ గారు ఇప్పుడు ట్రైలర్ తర్వాత ఒక చిన్న స్పీచ్ ఇస్తారు, తర్వాత హీరో కూడా ఒక చిన్న స్పీచ్ ఒక్కసారి, తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడిన తర్వాత లాస్ట్ ఫైనల్ గా హీరో బయలుదేరారు. ఓకే, సీరియల్ మాట్లాడతారు. సీరియల్తో గంట మాట్లాడించే బాధ్యత నాది. ఇగో సీరియల్ మాట్లాడినట్టు అందరూ వెళ్ళిపోతారు కాబట్టి తర్వాత సీరియల్. లేదంటే వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. అంత మించి నేనే మాట్లాడలేను. ఓకేనా, బాయ్. ఇగో సీరియల్ మాట్లాడతారు. ఓకే, థాంక్యూ సో మచ్. అలాగే ప్రొడ్యూసర్ గారిని మాట్లాడాల్సింది. నమస్కారం అండి. ఏదైనా సరే ఫస్ట్ మనం వచ్చిన స్టేజ్ మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే నేను 5 years బ్యాక్లో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నా ఆదుకున్న వాళ్ళు సురేష్ ఒక అతను, శాబోయ్ జయకృష్ణ అనే ఒక అతను, కొండవరావు యాదవ్ అనే ఒక అతను నా ఆదుకున్నట్టు వాళ్ళు, ఏడుసాడు మా నాగరాజు, వీళ్ళంతా నా ఆదుకున్నారు. వీళ్ళందరూ వాళ్ళందరూ సపోర్ట్ వల్ల ఈరోజు నేను మూవీ చేసి స్థాయికి వచ్చింది. ఏదో చాలా భారీ బడ్జెట్ చేసి మళ్ళీ అనుకుంటారు అందరూ. ఏదో మొత్తం బడ్జెట్ మన క్యాబినెట్ వరకు నేను చేసింది. ఏదో కష్టపడి దూరం వచ్చాము. మీరందరూ సపోర్ట్ చేస్తాను ఆడిస్తున్నామండి. ఏదైనా సరే
మీకు ఇంకా మాట సార్ 20 డేస్ నా రెండో మూవీ కూడా ట్రైలర్ వస్తున్నాను ఇక్కడికి అదే దానికి యాంకర్ పెట్టుకోవాలి దీన్ని కూడా కంటిన్యూ అవుతాము మేము ఇలా ఎవ్రీ ఇయర్ మేమైతే డైరెక్ట్ 3 మూవీస్ ప్లాన్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ చేద్దామని ఇలానే మేము చేయాలని ప్లాన్ చేస్తున్నామండి నెక్స్ట్ మూవీ అప్పుడు ఎక్కువ మాట్లాడతాము కృష్ణ డైలాగ్ చెప్పు. థాంక్యూ సో మచ్ సార్ ఇంత మంచి మూవీని ప్రొడ్యూస్ చేశారు. మన ఎడిటర్ నాకు వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నో మూవీస్ ఎడిటర్ ఇంత మంచి అద్భుతమైన ఎడిటింగ్ వచ్చిన కారణం నాగు గారు స్పెషల్. అవకాశం మాస్టర్ వచ్చింది బాగా టెక్నికల్ గా దాసరి కిరణ్ నేను మిత్ర పోస్ట్ అయిన మూవీ బిఫోర్ ఎంతమంది కష్టపడ్డారో అదైతే నాకు తెలియదు. భాష ఒక్కడే నాకు తెలుసు. మా బాల సారీ ఆఫ్టర్ షూటింగ్ కంప్లీట్ అయినాక నేను మా టీం అంతా మేము క్రియేట్ చేసుకున్న వ్యక్తులు వీళ్ళు మిత్ర అండ్ పోస్టర్ డిజైనర్ నా ద్వారా వీళ్ళిద్దరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు అంటే యాక్చువల్లీ వర్క్ అందరూ చేస్తారు కానీ ఇప్పుడు బడ్జెట్లు ఉంటాయి. ఆ బడ్జెట్లో మాకు చేసిన వ్యక్తులు వాళ్ళిద్దరు ఈ సినిమాకి బాగా ఎక్కువ చేసి వాళ్ళిద్దరు నాకు అండ్ నేను భాష నలుగురు ద్వారా ఈ మూవీకి ఎక్కువ క్రెడిట్ అనుకుంటే మా నలుగురికి ఓకే. ఆ బిఫోర్ అయితే నాకు తెలియదు. భాష అయితే చాలా కష్టపడ్డాడు. మూవీ ట్రైలర్ ఎంత చూసారో మూవీలో కూడా సేమ్ అదే ఉంటుంది. మీరు ఇక్కడ ఏ ఫీల్ అయితే మూవీ టోటల్ అదే ఫీల్తో ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగు గారు. ఇన్ని రోజుల తర్వాత ఇంత పెద్ద స్పీచ్ ఎక్స్పెక్ట్ చేశాం. అండ్ అలాగే రైటర్ సతీష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సతీష్ గారు ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ లీలా ట్రైలర్. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు హర్రర్ సినిమా కావాల్సిందే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది ఎనగా తీశారు. సో మంచి సినిమా మంచి సక్సెస్ అనుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంత చిన్న స్పీచ్ ఓకే మనందరం వెయిట్ చేస్తున్న స్పీచ్ డైరెక్టర్ బాలగారిని ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇన్ని రోజులు కష్టపడి ఇంత మంచి ట్రైలర్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ గురించి అండ్ మూవీ గురించి మేము అందరం వెయిట్ చేస్తున్నాం. మీరు ఇంకా ఫ్యూ వర్డ్స్ ఏమని చెప్తారేమోనని. ఓకే డైరెక్టర్ బాలగారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే మూవీ గురించి విషయాలు చెప్తారు. హాయ్ అండి. ఇంతసేపు మీరు కూర్చున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ వెళ్ళిపోతారేమో అనుకున్నాను కానీ ఇంతసేపు కూర్చున్నందుకు మళ్ళీ థ్యాంక్స్. అందులోనూ ఫస్ట్ చెప్పడం తరుణ్ గారు అక్కడి నుంచి కనబడుతున్నాయి. నేను ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు నాకు బాగా హెల్ప్ చేసింది విజయ్. దాని తర్వాత సెక్స్ పైకి వెళ్ళి సురేష్ బాబా చాలా హెల్ప్ చేశాడు. దాని తర్వాత తగ్గట్టుగానే అమ్మాయి కూడా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. నాకు ఎవరే కానీ ఇబ్బంది పెట్టుకోకుండా చాలా బాగా హెల్ప్ చేశారు అందరూ. టెక్నిక్స్ పరంగా వస్తే ఎంఎన్ఆర్ గారు చాలా చాలా హెల్ప్ చేశారు. నా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఆయన చేతుల మీదనే జరిగింది. ఆయన లేకపోతే లేదు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా హెల్ప్ చేశాడు ఎంఎన్ఆర్. దాని తర్వాత ఎడిటింగ్ డబ్బింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిన వాళ్ళైతేనా మిత్ర గారు. ఆయన లేకపోతే ఇంకో లెవెల్ ఉండేది. నాకు చాలా హెల్ప్ చేశాడు ఆయన. దాని తర్వాత ఇంత దూరం వచ్చి ఇక్కడ నిలబడడానికి కారణం మన పాదయాత్రి శ్రీకృష్ణ గారు. ఇది లేకపోతే నిజం ఇక్కడ నిలబడడానికి కూడా కాదేమో. అందులో మీతో ఇలా పంచుకునే అవకాశం కూడా లేదనుకున్నాను. సినిమా గురించి వస్తే కష్టపడ్డాం అందరూ చాలా కష్టపడ్డారు. అందులో నేను కూడా ఉన్నాను. సరే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. గట్టిగా క్లాప్స్ రూపంలో ఈ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మా లీలా మూవీ డైరెక్టర్ గారికి. ఓకే సురేష్ బాబా గారు ఇంకొక ప్రొడ్యూసర్.
అండ్ అలాగే ఇంకొకసారి ట్రైలర్ కూడా ఉంటుంది, మనం ప్లే చేస్తాం కాబట్టి ఎవరు వెళ్ళకూడదు. ట్రైలర్ మళ్ళీ ప్లే ఉంటుంది ఇప్పుడు ఆఫ్టర్ స్పీచెస్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా ఇంకొక ప్రొడ్యూసర్ సురేష్ ప్రభా గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్. కమన్ ఒకసారి గట్టిగా క్లాప్స్. నా స్పీచ్ ఒక 2 minutes. నా ఫ్రెండ్ అంతకుముందు రీసెంట్ గా నేత్ర అనే మూవీలో హీరోగా చేశాడు. తను నేను చాలా కష్టపడ్డాము, చాలా ఆడిషన్స్ చేసాము. ఆయన ఏది మాకు అంత ఇంప్రూవ్ అవ్వలేదు. తనకొకడు దొరికాడు, నాకొకడు దొరికాడు. వాళ్ళతో మంచిగా ఇప్పటి వరకు స్టేజ్ ఎక్కాను. ఇది నా ఫస్ట్ టైం. నా ఫ్రెండ్ కృష్ణ, నేత్ర హీరో. కమాన్ ది డాన్స్. కృష్ణ మాటలు చెప్పండి. హాయ్ అండి. రీసెంట్ గా నా మూవీ నేత్ర మూవీలో హీరోగా చేశాను. సో మా ఫ్రెండ్ సురేష్ నాతో పాటు చాలా కష్టపడ్డాడు. మేము కూడా చాలా ఆడిషన్స్ వాటి తిరిగాము. సో అతనికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇద్దరికి ఒకటే మంత్లో రావడం అనేది ఇట్స్ హ్యాపీ, చాలా హ్యాపీ. అండ్ లీలా మూవీలో సురేష్ చేసిన నెగిటివ్ క్యారెక్టర్ చూశాను. సో ట్రైలర్ చూడలేదు, మామూలుగా లుక్ అయితే చూశాను. ఇట్స్ సూపర్. సో నెగిటివ్ క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అవుతాడు. సో నా తరపున అయితే ఆల్ ద బెస్ట్. అండ్ ఖచ్చితంగా ఇంకో ఛాన్స్ ఖచ్చితంగా వస్తుంది. సో నీకు సారీ ఏమన్నా ఇంకేం మాట్లాడాలో నాకైతే తెలియదు. సో ఆల్ టీమ్ అందరికి నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇందాక చెప్పడం మర్చిపోయారు. దీన్ని ఇంతవరకు తీసుకొచ్చిన మా డిఓపి గారు అయితే నేను మాట్లాడలేకపోయాను. అందులో వెనకలికి వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ముందుకు వచ్చి నీ కెమెరా నాకు చాలా హెల్ప్ అయింది. నేను కొద్దిగా వచ్చి మా లీలా టీం కూడా నీ ఎక్స్ప్రెషన్స్ కొంచెం గట్టిగా క్లాస్ అండి. నిజంగా ఇంత అద్భుతమైన ఫ్రేమ్స్ పెట్టి చాలా అద్భుతంగా చేశారు. యాక్చువల్లీ బాగా కొంచెం ఫ్రెండ్ అనుకోకుండా కాన్సెప్ట్ చెప్పాడు. మా ఇంటి నుంచి చేద్దాం కదా, ఇంకెవరైనా చేయాలి అన్నాడు. ఓకే చేద్దామని చెప్పాను. ఎవరు చేస్తున్నారంటే మా సురేష్, సీను, విజయ్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నారని చెప్పాడు. ఓకే బాగా చేస్తున్నారని చెప్పానండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ సీను మాట్లాడట్లేదు, సెట్లో అయితే సూపర్గా వేసాడు. మాకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటే మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. సేమ్ భరత్ కూడా సేమ్, ఫుల్ ఎనర్జీ, ఫుల్ కామెడీ. అందరూ బాగా చేశారు. అసలు షూటింగ్ చేసిన టైము అండ్ డేట్ అనేది తెలియదు. అసలు ఈ రోజు చేసామో తెలియదు, అలా చేసుకుని వెళ్ళిపోయాము. కానీ అందరికీ కష్టపడిందానికి మంచి భర్త వస్తే బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ. ఇందాక రెండు మాటలు మర్చిపోయిందండి. ఇందాక ఈ టీంలో నేను జర్నీ చేసి తక్కువ అయింది, అందువల్ల నేను టీం గురించి ఎక్కువ మాట్లాడలేకపోయింది. అందువల్ల ఏమనుకోవద్దు టీం గురించి చదవలేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటేనే ఎవరైనా పైకి రాగలరు. అలానే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది కాబట్టి దూరం రాగలిగింది ఇక్కడ అనేది. అలానే అంటే మనకి మన మంచిగానే మనకి ఫ్రెండ్స్ని అలా సహాయం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. చాలా మంది అంటుంటారు ఇక్కడ అసలు సినిమా ఆర్టిస్ట్ ఎందుకు కావాలి ఇలా అంటుంటారు. మనం ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్ట్ ఎందుకు కావాలి, మీరు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని చాలా మంది చూస్తుంటాను కదా. యాక్షన్ మేనేజర్ మెయిన్ ఇక్కడ చూస్తుంటాను కదా అందరినీ. ఇప్పుడు ఏ ఉద్యోగం చేసినా, ఏ జాబ్ చేసినా అధికారులు వస్తారు తప్ప మనకి ఎంత సింపతిగా ఇవ్వాలి అనేది ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏం ఆశించకుండా వస్తారు, ఇలానే వస్తారు ఎవరైనా సరే ఇక్కడికి.
ఇలా అందరూ వస్తారు టీము మనం పిలవకపోయినా వస్తారు అనే దాని గురించి అందరూ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారు, గుర్తుపడతారు ఫస్ట్ ఎక్కడైనా బయటకు పోతే అని. అందువల్ల చాలామంది ఇలానే ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎంకరేజ్ చేయండి, కానీ ఎవరు కూడా ఆర్టిస్ట్ అవ్వద్దని మాట చెప్పదండి ఎవరు ఫ్యామిలీస్లో కూడా. అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు నేను పిలవగానే వచ్చిన జెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ సైకిల్ లేడీస్ కానీ అందరూ ఉన్నారు వచ్చి అందరూ వస్తారు కూర్చొని పిలవగానే వెయిట్ చేస్తాను అందరూ ఇక్కడ కూర్చొని అది ఉండాలి వెళ్ళాలని ఆలోచిస్తారని నాకైతే తెలియదు. మొత్తానికి అయితే వచ్చేస్తుంది పిలవగానే అందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ కూడా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే గురించి చెప్తాను. ఫస్ట్ అదే ఇంతకుముందు మాట్లాడలేదు నా జర్నీ. నా జర్నీ వచ్చేసి ఫస్ట్ నేను ఇంట్లో అసలు ఏం చెప్పలేదు, ఏం చేస్తున్నాను అనేది ఏది తెలియదు. ఇంట్లో వాళ్ళకి గాలి తిరుగుతున్నా, అక్కడ తిరుగుతున్నా, ఇక్కడ తిరుగుతున్నా. ఏ రోజు అయితే తెలిసిన తర్వాత వాళ్ళలో హ్యాపీగా వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూడాలని నేను అనుకున్నా. ఇక్కడ మా మదర్ మా పెద్దన్నయ్య గారు ఇద్దరు ఉన్నారు. మా అన్న ఒకసారి రండి, మా రండి పైకి. కొద్దిసేపు మీ సీను వదిలేండి. మీ సీను లాస్ట్ లో మంచిగా ఏదో స్పీచ్ రెడీ చేసుకున్నాడు మైండ్ లో, మాట్లాడతారు ఎస్పెషల్లీ మీకోసం, ఎవరైతే అరుస్తున్నారో వాళ్ళ కోసం. ఫ్యాన్స్ కదా మీరు. ఎంతైనా సీను ఇక ఆపడు అసలు తోపు. ఓకే ఓకే, సీను విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక మా మదర్ తిను, మా అమ్మ పేరు పోచమ్మ. మేము మిడిల్ క్లాస్ చాలా కష్టంతో మేము పైకి ఎదిగాము. మా పెద్దన్నయ్య లేకుంటే అసలు మా ఇల్లు గడిచేదే కాదు. మా పెద్దన్నయ్య సుదర్శన్. నాకు ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. అదేదో వాళ్ళ మాటల్లోనే ఒకసారి మీరు వినండి. మా బాబు ఎట్లొస్తారని నమ్మకం లేకుండా నాకు చాలా కష్టాలు బతికేవి. అందుకే దేవుడికి ఇప్పుడు చూపించాడు ఎక్కడ దిగుతున్నాడో ఏమో. బాగా బాధపడేదాన్ని. రాత్రి 11, 12 గంటల వరకు వచ్చేవాడు. అసలు నిద్రపోయేదాన్ని కాదు. బాబు రాలేదు అని బాధపడేది. మీ అందరికీ నమస్కారం. నాకు సంతోషమే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ అమ్మ చేతి దివ్య అంటే అది పవర్ఫుల్, మంచి హిట్ అవుతుంది. మీ ఇప్పుడు చూసారు కదా ట్రైలర్ ఎంత ప్రయోజకుడయ్యారు. అండ్ అలాగే ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి నిజంగా అమ్మగారికి. మీ తమ్ముడిని ఇంత పెద్ద ప్రొడ్యూసర్ గా చేశారు. ఇక్కడ విజయించినటువంటి అందరూ ఆడియన్స్ కి గుడ్ ఈవినింగ్. అండ్ ఈ మూవీలో ఆల్మోస్ట్ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే బాగుంది, వెరీ నైస్. అండ్ ఇందులో చేసినటువంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అండ్ మిగతా ఈ ఫిలిం కోసం కష్టపడ్డందరికీ ఒకసారి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. రేపు రాను రాను పై స్థాయి ఎదగాలని నేను నా యొక్క ఆలోచన. అందరూ బాగుండాలి, అందులో మీరందరూ కలిసి చూస్తున్నారు. దీనిలోనే మన అందరి తృప్తి, మంచితనం, ప్రేమ, ధైర్యం ఇందులోనే వెళ్ళిపోతుంది. కానీ చూసేంత వరకే ఏం జరుగుతుంది, తర్వాత ఏమవుతుంది అని ఒక భయం. కానీ మంచిగా జరిగితే బాగుంటుందని అందరూ ఆలోచనతోనే ఉండవు. అది కావాలి మనకు ఫస్ట్ పాయింట్. అండ్ మా బ్రదర్ యాక్చువల్లీ తను ఏమైతాడు అనేది నాకు ఒక విషయం. ఆల్మోస్ట్ ఒకరికొకరికి నేను సెటిల్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట.
నా ఫ్యామిలీ కానీ నేను కానీ మా బ్రదర్స్ కానీ వాళ్ళ థాట్స్ తగ్గట్టుగా ఏమైతే బాగుంటారు ఎలా చేసుకుంటారని ప్రీ ప్లాన్గా ముందే చేసుకొని వాళ్ళకి వివరిస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా వెళ్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటుంది, మన ఫ్యామిలీ ఏంటి అనేది అందరిలో ఒక గొప్ప స్థాయిని కేటాయించాలనే ఒక ఆలోచనతోనే నా ఫ్యామిలీని నేను నడుపుతున్నానన్న. ఆల్మోస్ట్ నాకు ఏంటంటే ఒకరొకరు హెల్పింగ్ నేచర్ అని కానీ నాతో ఉండే ఫ్రెండ్స్ కానీ అండ్ ఫ్యామిలీస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగాను. బట్ వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు ఎలా ఏంటి అనేది మాకు వివరిస్తుంటే నా ఫ్యామిలీ ఆ రకంగా కాకూడదు అని ఒక పెద్ద తీర్మానం ఉంటుంది. నా చిన్నప్పటి నుంచే ఉన్నది. నేను కష్టపడుతూనే పెరిగాను, అన్నింటిలోనూ యాక్టివిటీగా ఉండేవాడిని. ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. బయట తిరగకుండా బయట టైం వేస్ట్ చేయకుండా ఆల్మోస్ట్ బిజినెస్ పైన ఏకీకృతం అవుతూ నా ఫ్యామిలీకి ఏం కావాలనేదే చూస్తాను. దీంట్లో మేము ముగ్గురం అన్నదమ్ములుగా ఉన్నాం. ముగ్గురు అన్నదమ్ములు ఇంకా మా బ్రదర్ కూడా వచ్చాను. యాక్చువల్లీ ఏంటంటే ఇతను ఏం చేస్తున్నాడు, నా తమ్ముడు ఏం చేస్తున్నాడు అసలు నాకు ఏం తెలియదు, పోతున్నా వస్తున్నా అని. సో ఆల్మోస్ట్ ఒక పని మీద వచ్చి ఒక ఫిలిం అంటూ లీలా అనే సినిమా తీశానన్న. ఇట్లా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక దాంట్లో ఒక అంటే స్టోరీ ఏంటనేది నాకు తెలియదు. తన అనేది యాక్షన్ చేస్తున్నాడు ఒక మూవీలో విలన్గా అని చెప్పేసి తర్వాత తెలిసాక సంతోషపడ్డాను. సో మేము ఈ యొక్క మూవీ అనేది రాను రాను చాలా బాగా ముందుకు వెళ్ళాలని, దాంతో అందరితో పాటు దీవెన అందరికీ ఉండాలని నా ఒక ఆలోచన. And all the best and congrats అందరికీ డైరెక్టర్స్ Thank you so much sir. It's very happy to see that I'm very willing to see my movie on screen. Thank you so much. All the best for entire team, Leela team. Thank you. మీరు కూడా ఒక స్పీచ్ మాట్లాడిన తర్వాత సీల్ గారు